ఈ పెరిఫెరల్ న్యూరోపతి లోపల నరాలు ఒక సన్నటి దారాల్లాగా ఉండి దానిపైన ఒక పల్చటి పొర ఉంటుంది. దాన్నే మైలిన్ షీత్ అంటారు. ఈ మైలిన్ షీత్ అనేది కొంత అక్కడక్కడక్కడ లెగిసిపోయినట్లుగా దెబ్బతింటుంది. ఇంకొంతమంది లోపల ఒక నరం ఇంకో నరంతో కలిసే చోట ఉండే కొన్ని రకాల కెమికల్స్ డిస్టర్బెన్స్ లాగా రావచ్చు. ఇంకొంతమంది లోపల వాళ్ళ శరీరంలో ఉండే కొన్ని రకాల హార్మోన్లు, రసాయనాలు కొన్ని ఎక్కువ తక్కువలుగా ఉండటము, తక్కువ ఉండాల్సిన ఎక్కువ ఉండాలి తక్కువ ఉండటం కూడా జరుగుతూ ఉండొచ్చు. ఈ పెరిఫెరల్ న్యూరోపతితో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే దీన్ని పూర్తిగా తగ్గించేయటము, దీన్ని పూర్తిగా ఆపేయటము అనే దాని యొక్క ప్రయత్నం చేస్తే కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతారు. ఎందుకు అంటే దీని వెనకమాల ఉన్న కారణాలు చాలా లోతుగా బలంగా ఉంటాయి. ఎవరైతే ఈ వెనకమాల ఉన్న కారణాన్ని గట్టిగా పట్టుకోగలమో పెరిఫెరల్ న్యూరోపతి రావడానికి ఎక్కడి నుంచి వస్తుంది, రక్తంలో మార్పులా, హార్మోన్లో మార్పులా, కెమికల్స్లో మార్పులా, నరం మీద పొర దెబ్బతింటుందా, లేదా వాళ్ళ శరీరం లోపల ఉండే వేరే రకాలైన కొన్ని రకాల జబ్బులు ఇలాంటి ఇబ్బందిని కలగజేస్తున్నాయా, నరం ఎక్కడన్నా నలిగిపోతుందా, లేదా గతంలో వాళ్ళు వాడిన కొన్ని మందుల ప్రభావంతో ఇలాంటి జబ్బులు ఏమన్నా వస్తున్నాయా, ఇలా అనేక రకాలుగా మనిషిని పరీక్ష చేసినప్పుడు మాత్రమే ఈ జబ్బు యొక్క కారణాన్ని మనం తెలుసుకోగలం.